దుర్గమ్మ శ్రీ మహాలక్ష్మి రావమ్మ మణిదీపమున కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురుని చంపితివి ముల్లోకాలను ఏలితివి పసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతపు మాలలలో పార్వతి దేవిగా వచ్చితివి రత్న వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్తబీజుని హతమార్చి రమ్యకవర్తిని అయినావు కార్తికేయుని మానవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడ కనకదుర్గవై వెలసితివి రామలింగేశ్వరు రాణినిగా రవికుల సోముని రమణినిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు ఖడ్గం శూలం ధరించి పాశుపదాస్త్రం చేకూరి శంభుని శుంభుల దునిమాడి వచ్చింది శ్రీశ్యామలగా మహామందారి దేవతగా లలితా త్రిపుర సుందరిగా దరిద్ర బాధలు తొలగించి మహదానందము కలిగించే ఆర్ద్రజ్ఞాన పరాయణివే అద్వైతామృత వర్షిణివే ఆదిశంకర పూజితలే అపర్ణాదేవి రావమ్మ విష్ణుపాదమున జనించి గంగావతారము ఎత్తితివి భాగీరథుడు నిన్ను కొలువా భూలోకానికి వచ్చితివి ఆసుతోషుని మెప్పించి అర్ధ శరీరం దాచితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ దక్షుని ఇంట జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ శంఖ చక్రము ధరించి రాక్షస సంహారము చేసి లోక రక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పరాభటారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగా చిరునవ్వులను చింది పులకించే సురులు అసురులు అందరును శిరసును వంచి
పరమేశ్వరుని ప్రియ సతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి. కరుణించమ్మ లలితమ్మ, కాపాడమ్మ దుర్గమ్మ, దర్శననీయగ రావమ్మ, భక్తుల కష్టము తీర్చమ్మ. ఏ విధముగా నిన్ను కొలిచినను, ఏ పేరున నిన్ను పిలిచినను, మాతృహృదయమై దయ చూపు, కరుణామూర్తిగా కాపాడు. మల్లెలు మల్లెలు తెచ్చితిమి, మనసును నీకే ఇచ్చితిమి, మగువలమంతా చేరితిమి, నీ పారాయణ చేసితిమి. మహిమాంతి యోగి నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి దివ్యాశీస్సులతో ఉత్తరాధికారి పరమహంస పరిపురాజకాచార్యులు జగద్గురువులు శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి స్వామి వారి దివ్య సమక్షంలో గత 3 రోజులుగా ఆదిపరాశక్తి ప్రచంద్ర పరమేశ్వరి మందిర వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు ప్రతిరోజు ఒక విశేష అలంకరణలో దర్శనమిస్తున్నారు. అటువంటి అలంకరణ చాలా మంది భక్తులు చెప్తుంటారు, ఇప్పుడు నాకు ఎక్కడ చూడలేదండి అని చెప్తున్నారు. అటువంటి అలంకరణ అమ్మవారు దర్శనమిచ్చారు. ఇవాళ కూడా ఒక అద్భుతమైన అలంకరణలో దర్శనమైపోతున్నారు. బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టం పల్లకీ సేవ. పల్లకీ సేవ కూడా రెడీగా ఉంది. అమ్మవారి ఆరాధించిన తర్వాత భక్తులందరూ దర్శించుకుని బయట వెయిట్ చేస్తే పల్లకీ పూజ కాగానే స్వామివారు వచ్చి పల్లకీ పూజ సేవ చేసి ఆరాధిస్తారు. చాలా మంది బ్యాడ్జీలు కనిపించారు, చాలా సంతోషం. అమ్మవారి మీద భక్తి ఒక నిమిషంలో మొయ్యాలనే తపన. అమ్మవారే కాదండి, ఈసారి మీరు పల్లకి చూస్తే కూడా అటువంటి పల్లకి మీరు ఎక్కడ చూడలేదని మీరే చెప్తారు. కొంచెం బరువు ఉంటుంది, అయినా కూడా మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. ఎక్కువ దూరం లేదండి, కేవలం మాకు తెలిసి 500 to 600 మీటర్స్, అంటే కిలోమీటర్ కంటే తక్కువే. అమ్మవారి గురించి ఇట్లా టౌన్కి వెళతాము, ఉత్తరం వైపు, మళ్ళీ ఈస్ట్ తిరుగుతాము. రోడ్ నెంబర్ 2లో నుంచి హనుమంతుడి గుడి దగ్గర ఆగుతాము. హనుమంతుడి గుడి దాటంగా రైట్ టర్న్ తీసుకుంటాము. మళ్ళీ HDFC బ్యాంక్ దగ్గర మళ్ళీ మన గుడి వైపు తిరుగుతాము. కమాన్లో నుంచి లోపలికి వస్తాము. ఇంతే. ఎందుకంటే వాళ్ళకి సేవ ప్రధానం, సమయం ప్రధానం, మీ అందరి తృప్తి ప్రధానం, మీరు సకాలంలో ఇళ్ళకి చేరటం కూడా మాకు ప్రధానం. కాబట్టి చక్కగా మొదలుగా వ్యాను, లైట్లు ఇవన్నీ ఉంటాయి స్టార్టింగ్లో. దాని తర్వాత ప్రతిసారి అమ్మవారి మీద భక్తితో మేము ఆహ్వానించిన వెంటనే మిర్యాలగూడలో ఉంటారు జోషి గారు, వారి బృందం వారు కోలాటం చక్కగా చెప్తారు. వారు వచ్చారు. ఫస్ట్ వ్యాను, తర్వాత కోలాటము, కోలాటం తర్వాత సన్నాయి, సన్నాయి తర్వాత భక్తులు, భక్తుల తర్వాత పల్లె. ఇది ఆర్డర్ అండి. ఈ ఆర్డర్ ప్రకారం చక్కగా ఎటువంటి ఒడిదొడుగులు లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తి శ్రద్ధలతో వాళ్ళకి సేవలో పాల్గొని ఆదివాసీ ప్రచంద్ర పరమేశ్వరి శ్రీ వారాహిదేవి అనుగ్రహం, ఉత్తాళం పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ స్వామివారి అనుగ్రహం, ఉత్తరాధికారి శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి స్వామివారి అనుగ్రహం. గత 3 రోజులుగా స్వామివారు అన్ని సేవల్లో పాల్గొంటున్నారు. ఇవాళ కూడా ఉదయం చాలా మంది వచ్చారమ్మా. చాలా కార్యక్రమాలు జరిగినాయి. గత 3 రోజులుగా జరుగుతున్న హోమానికి సంబంధించిన పూర్ణాహుతి, అన్నాభిషేకం ఇవాళ జరిగింది. చక్కగా అమ్మవారికి అన్నాభిషేకం జరిగింది. అదే అన్నాన్ని భక్తులందరికీ కూడా వందలాది భక్తులకి ప్రసాద రూపంలో మనం అందజేసాం. ఇది చివరి ఘట్టం. కాబట్టి దయచేసి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చక్కగా అమ్మవారి ఒక్క నిమిషంలో అమ్మవారు మనందరికీ కూడా చక్కటి అలంకరణ దర్శనం ఇస్తున్నారు. ఈ దర్శనం చేసుకొని అందరూ కూడా సందులో నుంచి బయటికి వెళ్ళి బయట వెయిట్ చేద్దాము. వాళ్ళకి కంటే ముందర కొంత గ్యాప్ ఇచ్చి వెయిట్ చేద్దాము. గురువులు స్వామివారు వస్తారు, పూజ చేసి అంతా కూడా మనందరూ కూడా ప్రారంభించే చేస్తాం. క్యూ లైన్ లో ఉన్నారు, చూడొచ్చు మీరు. అద్భుతమైన క్యూ లైన్.
महाराज की सिद्धेश्वरानंद भारती महास्वामी महाराज की सिद्धेश्वरानंद भारती महास्वामी महाराज की సెక్షన్ తీసుకోండి పంపాడు 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 పంపించాలి పంపించాలి కదా ఇస్తారు కింద దిగండి కింద దిగడమ్మా తొందరగా స్టూడెంట్ పెద్దగా ఉందమ్మా ఫాస్ట్గా రాడు 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 స్వయంగా చాలా మంది కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఈరోజు అలంకరణ భక్తులు చాలా దూరం నుంచి వచ్చారు. శ్రీ సంవత్సర వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీ విశ్వ బ్రహ్మోత్సవాలు రామకృష్ణపురం కొంతాల పీఠము అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఫాస్ట్ రావాలమ్మా దయచేసి రెండమ్మా నుంచి 6, 7, 8, 6వ తారీఖు వైభవంగా పడిపోతుంది, 7వ తారీఖు ఘనంగా, 8వ తారీఖు అంగరంగా వైభవంగా ఘనంగా కర్రల పండగ చూడమ్మా. ఫాస్ట్ రావాలమ్మా దయచేసి ఫాస్ట్ రండి, క్యూ లైన్ పెద్దగా ఉంది, దర్శనం చేసుకోండి రండి. వారి దర్శనానికి భక్తులు మీటర్ల మీద నిలబడి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సో ఈరోజు అలంకరణ అద్భుతమైన నిన్న కూడా అద్భుతమైన అలంకరణ, ఈరోజు కూడా అద్భుతమైన అలంకరణ. మరి అలా చూసినట్టయితే
కలశాభిషేకము, మహాపూర్ణాహుతి, అష్టోత్తర శత కలశాభిషేకము, మహాపరిహారణ, అన్నప్రసాద వితరణ, ఇప్పుడు అమ్మవారి విశేష అలంకరణ, తర్వాత పల్లకి సేవ, తర్వాత మహానక్షత్ర హారతి, మళ్ళీ ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. పల్లకి సేవలో ఇప్పటికే పారాయణ అయిపోయింది. ఇప్పుడు మరి అమ్మవారి అలంకరణ తర్వాత దర్శన మహాభాగ్యం కల్పించారు. మీరు చూస్తున్నారు దూరం నుంచి అమ్మవారిని. సో అద్భుతమైన అలంకారంలో దర్శనార్థం అమ్మవారిని మీరు అడ్రస్ కోసం వెళ్ళాలన్నా ఫాస్ట్ రావాలి ఫాస్ట్ గా రావాలి మరి ఇక్కడ విశాల మాట విశ్వనాథ శాస్త్రి గారు, విఠల శర్మ గారు, బలరామకృష్ణ గారు భక్తులకు మీరు ఆశీర్వాదం ఇస్తున్నారు. నిఖిల్ గారు, గోపాలకృష్ణ గారు, రాహుల్ గారు వీళ్ళందరూ కూడా మరి ఉదయం నుంచి కూడా కార్యక్రమాలు నడుపుతున్నారు. భక్తులందరూ వచ్చినటువంటి భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవాలయ సెక్రటరీ ముడిపల్లి శ్రీనివాస్ గారు అన్ని దగ్గరుండి పర్యవేక్షణలో నడిపిస్తున్నారు. వారు కానీ మరి వారి యొక్క బృందం అందరూ కూడా వచ్చినటువంటి గెస్టులు అందరూ కూడా మర్యాద స్వాగతాలు పలుకుతున్నారు. శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి మహాస్వామి వారి ఆధ్వర్యంలో మరి వారు పర్యవేక్షణలో 3 రోజుల నుంచి ఇక్కడే ఉండి భక్తులకు దర్శనార్థం మరి వారికి సందేశాన్ని కూడా ఇచ్చినటువంటి విషయం చూస్తున్నాం. శ్రీ 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 ప్రత్యంగీరా పరమేశ్వరి దేవి ఆదిపరాశక్తి సమేత వారాహి దేవత దేవాలయం యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు 6, 7, 8 తారీఖు నుంచి కూడా ఘనంగా జరుగుతున్నాయి. సో చూసినందుకు భక్తులు కూడా వేల సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి, హైదరాబాదే కాదు భారతదేశ నలుమూలల నుంచి కూడా చాలా మంది ఉన్నారు. దర్శనార్థము భక్తులు మరి పద్దెనిమిది ద్రవ్యాలచే విశేష అభిషేకం, 18 ద్రవ్యాలు విశేష అభిషేకం, మళ్ళీ అలంకరణ, పారాయణ, అన్నాభిషేకం, అభిషేకము, కలశాభిషేకము, మహాహారతి, తర్వాత పారాయణము, మళ్ళీ తర్వాత ఇప్పుడు అలంకరణ, దర్శనము, పల్లకి సేవ. క్యూ లైన్లో ఉన్నారు, చూడొచ్చు మీరు. అద్భుతమైన క్యూ లైన్.
Yeah.